హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వానికి విద్యా కమిషన్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసింది. అయితే దీంట్లో ఒక విషయం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే 2025-26 బడ్జెట్‌లో తెలంగాణలో విద్యా రంగానికి ఇచ్చినటువంటి కేటాయింపులు చూస్తే కేవలం 9% మాత్రమే ఉంది. అంటే ఒక జాతీయ సగటున ఏ రాష్ట్రమైనా సరే ఆల్మోస్ట్ నేషనల్ యావరేజ్‌లో 14.5% మినిమం విద్యకు కేటాయించాలి. కానీ తెలంగాణలో అది 9% ఉంది. ఇక అంతో ఇంతో సంక్షేమానికి ఇచ్చేది, సోషల్ వెల్‌ఫేర్ కింద ఇచ్చేది అది కూడా లెక్కగట్టినా సరే, రెసిడెన్షియల్ వీటి గురించి ఇచ్చేది లెక్కగట్టినా సరే, ఈ నేషనల్ యావరేజ్‌కి సరిపోలేదు. అంటే అది ఇది కలిపినా సరే 14.5% అయితే రాలేదు. అయితే చాలా రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన రాష్ట్రాలన్నీ గూడా, ఎందుకంటే అంతో ఇంతో తెలంగాణ అంత డెవలప్ అవ్వకపోయినా విద్యకు మాత్రం కాస్త విద్యా ప్రగతి మీద దృష్టి పెడుతూ నిధులు కేటాయిస్తూ ఉంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి నేర్చుకొని రావడం కావచ్చు. టెక్నాలజీ పరంగా చాలా దూసుకుపోతుందని సౌత్ ఇండియాలో చెప్పుకోబడేటువంటి తెలంగాణలో మాత్రం విద్యారంగం మీద కొంత నిర్లక్ష్యం అయితే నిధుల విషయంలో బడ్జెట్ ప్రకారం చూసిన దాని ప్రకారమే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీని ప్రభావం విద్యార్థుల మీద ఎలా ఉంది? తెలంగాణ విద్యా రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అసలు ఈ కేటాయింపులు ఇంత తగ్గిపోవడం ఈ మధ్య జరిగిందా? అంతకు ముందు నుంచి ఉందా? ఈ విషయాల గురించి మనతో చాలా డీటెయిల్‌గా మాట్లాడడానికి ఫస్ట్ పల్లె నాగరాజు గారు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్‌కి సెక్రటరీగా చేస్తూ ఉన్నారు. ఇంకొకళ్ళు రిటైర్డ్ ప్రొఫెసర్ మోహన్ రావు గారు. ఫస్ట్ నాగరాజు గారు, మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ఈ కేటాయింపులు ఇలా తగ్గిపోవడం అన్నది ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తున్నటువంటి పరిణామమా? లేకపోతే తెలంగాణ ఏర్పడిన ఇన్నేళ్లలో అంతకు ముందు నుంచి కూడా ఎలా ఉంది? ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలైంది? ముందుగా నాతో పాటు ప్యానెల్లో పాల్గొన్న మోహన్ రావు సార్ గారికి మీకు నమస్కారం. మేడం, ఖచ్చితంగా తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న రాష్ట్రంలో, దేశంలోనే ధనిక రాష్ట్రంలో ఒకటి అని చెప్పుకున్న తెలంగాణలో విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు తగ్గుతున్నాయని అంశాన్ని చర్చ తీసుకుని ముందు ఫెడరల్ తెలంగాణకు ముందు కృతజ్ఞతలు చెప్తున్నాను. వాస్తవానికి ఏంటంటే అన్ని రంగాల కంటే విద్యారంగానికి బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు ఉండాలి. మన కొటార కమిషన్ కూడా 15% కేటాయించాలి అని చెప్పడం జరిగింది. 15 నుంచి 20% మధ్యలో కేటాయింపులు జరగాలని చెప్పింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు విద్యారంగానికి 15% బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి 9% మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా విద్యారంగాన్ని కావచ్చు, లేకుంటే ఉపాధ్యాయులను కావచ్చు, అందరినీ కూడా మోసం చేసినట్టే. విద్యారంగం మీద ప్రభుత్వానికి ఎలాంటి వైఖరి అవలంబిస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు మనకంటే వెనకబడిన రాష్ట్రాలు అన్నట్టు బీహార్లో 21%, ఛత్తీస్గఢ్లో 19%, ఢిల్లీలో 23%, ఇలాంటి కేటాయింపులు ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం 9% కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మీరు మొదట్లో ప్రస్తావించినట్టు గురుకులాలకు 8% కలుపుకున్నా కూడా జాతీయ సగటు కంటే తక్కువనే. ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపులు తగ్గడం వల్ల ఏం జరుగుతూ ఉన్నదంటే, ఇటీవల చాలా గణాంకాలు, చాలా సర్వేలు కూడా మనం బయటికి రావడం జరిగింది. ఒక్కసారి మీకు చెప్తాను మేడం. ఏంది అని అంటే, ఈ కేటాయింపులు లేకపోవడం వల్ల ఏజెన్సీ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలల మీద తీవ్రమైన ప్రభావం చూపెడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టాయిలెట్స్ లేని స్కూళ్ళు 6,240 స్కూల్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ లేకపోవడం వల్ల సరిపోని బడ్జెట్. మంచినీటి వసతులు లేని స్కూళ్ళు 6,000 స్కూల్స్ ఉన్నాయి. ఇద్దరే ఉన్న స్కూల్స్ 14,000 స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటిది అంటే నిధులు లేకపోవడం వల్లనే. ఈ నిధులు లేకపోవడం వల్లనే, ఈ కేటాయింపులు జరగకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి పాఠశాలల మీద ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మౌలిక సదుపాయాల కొరత అనేది ఎప్పుడైతే ఉంటుందో, విద్యార్థులు ఆటోమేటిక్గా ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా అటువైపు చూపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కేటాయించిన 9%లో కూడా ఎక్కువ శాతం టీచర్ల జీతాలకే కేటాయింపులు ఉన్నాయి. టీచర్ల జీతాలని కూడా ఈ విద్యాశాఖ బడ్జెట్లోనే 9% బడ్జెట్లోనే చూపెట్టడం జరుగుతుంది. అంటే టీచర్లకే సగం కంటే ఎక్కువ పోతూ ఉంటుంది, జీతాలకి ఎక్కువ పోతూ ఉంటుంది. తర్వాత ఇంకా మెయింటెనెన్స్కి ఎక్కువ పోతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పటికే తెలంగాణలో 1,441 స్కూల్ని మూసివేయడం జరిగింది. జీరో ఎన్రోల్మెంట్ ఉన్నదని. ఇంకా 600 స్కూల్ని మూసివేయడానికి సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్. అంటే దీని అర్థం ఏంటిది? ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అక్కడ కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 40% మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తక్కువ కేటాయించడం వల్ల తెలంగాణ విద్య మీద పడుతున్న ప్రభావం ఇది. ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకు దూరం కావడం జరుగుతుంది. విద్యార్థులు తల్లిదండ్రులు తప్పనిసరి వాళ్ళు ప్రైవేట్ చూపెట్టడం వల్ల వాళ్ళ మీద ఆర్థిక భారం కూడా పడతా ఉన్నారు. ఫీజులు ఎక్కువ పెట్టడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పడతా ఉన్నారు.
ఆటోమేటిక్ గా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 10వ తరగతి ఇంటర్మీడియట్ వచ్చేసరికి మనం మిడిల్ డ్రాప్ కావడం కూడా జరుగుతూ ఉంది. ఇది కమిషన్ ఇప్పుడు నిన్నగాక మొన్న ఆకును మురళి సార్ ఇచ్చిన విద్యా కమిషన్ లో కూడా సార్ కూడా సరే కొన్ని అంశాలను వ్యతిరేకించినా కూడా విద్యా రంగానికి ఖచ్చితంగా 18% బడ్జెట్ లో కేటాయింపు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వాన్ని ఎత్తి చూపడం కూడా జరిగింది. అందులో ప్రభుత్వాన్ని కూడా కొన్ని అంశాలు మాత్రం స్వీకరించి కొన్ని అంశాలను వదిలేయడం జరుగుతూ ఉన్నది. కానీ విద్యా కమిషన్ కూడా కొన్ని సరే జీతాలు ఎక్కువ ఉన్నాయి, మండలానికి ఒక ఇంటి పబ్లిక్ స్కూల్ పెట్టాలి అని చెప్తా ఉన్నాం. అసలుకే ఇక్కడ అసలుకే ఏం లేదని ఇక్కడ మొత్తం విద్యా వ్యవస్థ నాశనం అవుతా ఉంటే ఈ విద్యా కమిషన్ నివేదిక కూడా మండలానికి ఒక స్కూల్ పెడితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఆ స్కూల్కి ఎట్లా రావడం జరుగుతుంది? రవాణా సదుపాయం కల్పిస్తామని చెప్తా ఉన్నాం. రవాణా సదుపాయం కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు వచ్చే పరిస్థితేనా? అంటే ఇది ఆటోమేటిక్గా పేద విద్యార్థుల్ని విద్యకు దూరం చేసే ఒక కుట్రనే ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు దీని మీద ఫెడరేషన్ సంఘాలు కావచ్చు, ఈ మధ్యలో విద్యా పరిరక్షణ కమిటీ అనే నేషనల్ వైడ్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాము. 20% ఎప్పుడైతే బడ్జెట్లో విద్య కేటాయించబడుతుందో అప్పుడు మాత్రం విద్యారంగం కొంత మనం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. మొత్తానికి ఏంటిదనంటే ప్రభుత్వ విద్య మీద చిత్తశుద్ధి లేదు. ఎప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రభుత్వ విద్యని చిన్న చూపు చూడడం జరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ నాగరాజు గారు. మోహన్ రావు గారు మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి పరిణామాన్ని గమనిస్తూ ఉన్నారు? నాగరాజు గారు చెప్పిన కారణాలు కాకుండా ఇంకేమైనా ఉండే చెప్పండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ మేడం, ఎందుకంటే అట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ యూ ఆర్గనైజ్ దిస్ డిబేట్ అని అనుకుంటున్నాను. ఇందాక నాగరాజు గారు కొన్ని ఫిగర్స్ ఇచ్చారు, అదే రకంగా మీరు కూడా కొన్ని ఫిగర్స్ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం తెలంగాణ బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో 9% బడ్జెట్ అలొకేషన్స్ చేశారు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ 9% బడ్జెట్ ఏదైతే ఉందో అలొకేట్ చేసింది అది ఈ March 31st అయిపోతుంది మేడం. తర్వాత April 1st నుంచి మనకు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది. నేను ఎందుకు మీకు కంగ్రాచులేషన్స్ చెప్పానంటే 16th నుంచి బడ్జెట్ సెషన్ రాబోతుంది, మన తెలంగాణ బడ్జెట్ సెషన్ రాబోతుంది. తర్వాత 20వ తారీఖు నాడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇందాక మురళి గారు మన నాగరాజు గారు చెప్పినట్టుగా విద్య అనేది అన్ఫార్చునేట్ గా ఏంటంటే దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో దానికి ఇవ్వడం అనేది జరగడం లేదు. ఇది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ మేడం, దేశవ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది అని మనం చెప్పుకోక తప్పదు. ఇక్కడ ఇంకొక గమనార్హమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు విద్యాభివృద్ధి చేయాల్సినటువంటి యొక్క బాధ్యత అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వాల పైనే కాదు, కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. నేను ఎందుకు కేంద్ర ప్రభుత్వం పైన కూడా విద్యారంగానికి తగిన ప్రాముఖ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నానంటే, బహుశా మనందరికీ తెలుసు 1976 కంటే ముందు ఈ విద్యారంగం ఏదైతే ఉందో అది రాష్ట్ర జాబితాలోని అంశం. ఈ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎడ్యుకేషన్ ను కాన్కరెంట్ లిస్ట్ లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఎడ్యుకేషన్ ను కాన్కరెంట్ లిస్ట్ లోకి తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యారంగానికి అవసరమైనటువంటి యొక్క ప్రాధాన్యాన్ని కల్పించాల్సినటువంటి యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఇది ఏ రకంగా కల్పించవచ్చు అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనటువంటి యొక్క బడ్జెట్ ను ముఖ్యంగా విద్య కోసం కేంద్ర ప్రభుత్వం కొంతమేర సమకూర్చాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. అయితే కేంద్రం నుండి విద్య కోసం రావాల్సినటువంటి యొక్క బడ్జెట్ కూడా రాను తగ్గుతోంది. ఇది గమనించాల్సినటువంటి యొక్క అంశం. బహుశా సార్కు తెలుసు అనుకుంటాను, గతంలో యూజీసీ ఉండేది, అయితే యూజీసీ ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే యూజీసీ భవిష్యత్ ఏంది అనేది అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. యూజీసీని రద్దు చేసి దాని స్థానంలో ఇంకొక కొత్త సంస్థను ప్రవేశపెట్టాలి అనేటువంటి అంశంతో ఉంది. యూజీసీకి కూడా గ్రాంట్లు అనేవి బాగా తగ్గించేశారు. ఈ యూజీసీకి గ్రాంట్లు అనేవి బాగా తగ్గించడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క విశ్వవిద్యాలయాలకు గ్రాంట్లు అనేవి బాగా తగ్గిపోయాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి యొక్క అంశం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే బడ్జెట్ తగ్గించిందో అదే రకంగా కేంద్ర బడ్జెట్ కూడా విద్యారంగానికి అవసరమైనటువంటి యొక్క నిధులను ఇవ్వడం లేదు. అయితే గమనార్హమైనటువంటి యొక్క అంశం ఏంటంటే, ఎందుకంటే నాకు మీరు చెప్పినట్టుగా 20th నాడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి మీరు చెప్పిన తర్వాత ఈ బడ్జెట్ కు సంబంధించి ప్రపోజల్స్ ఎట్లా ఉంటాయి అనే అంశం మీద విపరీతమైనటువంటి యొక్క చర్చ జరిగింది మేడం. అంటే
రెండు విభిన్నమైనటువంటి యొక్క అంశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే సీఎం గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, తర్వాత పేపర్లో వస్తున్నటువంటి యొక్క వార్తలు. ఇందాక మిత్రులు నాగరాజు గారు చెప్పారు. నాగరాజు గారు చెప్పినట్టుగా మాజీ ఐఏఎస్ అధికారి మురళి గారి నాయకత్వంలో విద్యా కమిటీని ఏర్పాటు చేయడం, అది అమూల్యమైనటువంటి యొక్క సలహాలను ఇవ్వడం. అయితే ఈ సందర్భంగా ఒక రివ్యూ మీటింగు మనకి మీరు గతంలో మనం చెప్పుకున్నట్టుగా విద్యాశాఖ మంత్రి లేరు, మరి ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి గారు, కాబట్టి ఈయన ఒక రివ్యూ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రివ్యూ కమిటీలో చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశాలను ప్రస్తావించడం అనేది జరిగింది. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే అంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్ అంటే 2026-27 బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ లో విద్యారంగానికి అవసరమైనటువంటి యొక్క నిధులను మేము కేటాయించడం జరుగుతుంది అని స్వయంగా ముఖ్యమంత్రి గారే రివ్యూ కమిటీ మీటింగ్ లో చెప్పారు. మరి ఎందుకు ఈ రకంగా బడ్జెట్ అలొకేషన్స్ చేస్తారు, దేనికి బడ్జెట్ అలొకేషన్స్ చేస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి యొక్క సమాధానం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా బుక్స్ ఎట్లాగో ఇస్తున్నారు, బుక్స్ తో పాటు షూస్, సాక్స్, పెన్సిళ్ళు, తర్వాత జామెట్రీ బాక్స్లు, డిక్షనరీ కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇది నిజంగా ఇది సాధ్యమా అనేది $1 million క్వశ్చన్. తర్వాత ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఇందాక మిత్రులు నాగరాజు గారు చెప్పారు, అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా స్కూల్స్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు మేడం. మురళి గారు మన నాగరాజు గారు చెప్పినట్టుగా మనం విద్య గురించి మాట్లాడినప్పుడు, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడినప్పుడు, విద్య అనేది బిలో పవర్టీ లైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక అందరాని ద్రాక్షగా మారిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. నేను ఈ రకంగా ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈ బడ్జెట్ గురించి మనం మాట్లాడడానికంటే ముందు ఒక సరి అయినటువంటి యొక్క విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది అనుసరించట్లేదు అనేది నా బలమైనటువంటి యొక్క అభిప్రాయం. మీరు అడగచ్చు ఎందుకు నేను ఈ రకమైనటువంటి యొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాను అని చెప్పి. ఒక రకంగా ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి యొక్క పరిస్థితిని కనుక తీసుకున్నట్టయితే, మీరు విద్యారంగంలో కనుక పర్టికులర్ గా స్కూల్ ఎడ్యుకేషన్ కనుక తీసుకున్నట్టయితే, నా దగ్గర ఉన్నటువంటి యొక్క సమాచారం ప్రకారం 11 రకాల స్కూల్స్ ఉన్నాయి మేడం తెలంగాణలో. ఇవి అవసరమా? 11 రకాల డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి మేడం ఇందులో మన తెలంగాణలో. ఒకటి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, హైదరాబాద్ సిటీ లాంటి చోట గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. అదే రకంగా రూరల్ ఏరియాస్ కనుక మనం తీసుకున్నట్టయితే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా మండల్ పరిషత్ స్కూల్స్ ఉంటాయి. తర్వాత 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి. అదే రకంగా బీసీలకు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా స్కూల్స్ ఉన్నాయి. అదే రకంగా మైనారిటీస్ కు వేరే స్కూల్స్ ఉన్నాయి. అదే రకంగా బాలికల కోసం ముఖ్యంగా ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నాయో వాళ్ళ కోసం ఉన్నాయి. అసలు వీటి మీద మీరు బడ్జెట్ 9% అన్నారు. ఈ 9% బడ్జెట్ లో ఈ బడ్జెట్ కూడా ఉందా? ఇట్స్ $1 million క్వశ్చన్. దిస్ నీడ్ టు నో అబౌట్ ఇట్. తర్వాత ఇన్ని స్కూల్స్ అవసరం. కాబట్టి నేను అన్నది ఏంటంటే, ప్రభుత్వం కూడా ఒక సమగ్రమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని పాఠశాలలన్నీ కూడా మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనవసరం మేడం. ఈ 11 రకాల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా రద్దు చేసి ఒకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని పెట్టి, ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అందరికీ అవసరమైనటువంటి యొక్క ఇందాక సార్ చెప్పినట్టుగా నాణ్యమైనటువంటి యొక్క విద్యను అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. నెక్స్ట్ నాగరాజు గారు, మీరు చెప్పండి. లేటెస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు కాబట్టి, ఏదైనా అటువంటి రిపోర్ట్ రివ్యూ జరిగినప్పుడు మోహన్ రావు గారు కూడా కోట్ చేశారు, ఈ ఇయర్ నుంచి అయినా, ఈ ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి వరకు చూసుకున్నా ఏమన్నా ఈ పరిస్థితి ఇంప్రూవ్ అయ్యేటువంటి మెజర్స్ మీకు ఏమన్నా కనిపించాయా ఈ రిపోర్ట్ లో? చెప్పండి. ఒకటి మేడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ని పూర్తిగా నిధులు కేటాయించకుండా అందమైన పదాలతోటి స్కూల్స్ కు అందమైన స్కూళ్ళ రకరకాల స్కూళ్ళ పేర్లతోటి వచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మానస పుత్రికలు అన్నాడు రేవంత్ రెడ్డి, మా మానస పుత్రిక ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తామండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళలో సుమారుగా 25 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు మేడం. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మొత్తం చదువుకున్నా కూడా 20,000 మంది విద్యార్థులు మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుంది. అందులో ఇప్పటి వరకు కూడా అలాంటి ఇప్పుడు విద్యా కమిషన్ నివేదికలో కూడా మురళీ సారు మండలానికి పబ్లిక్ స్కూల్ పెడతా అంటున్నారు. అసలు ఇందులో టీచర్స్ని ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారు, ఎవరిని తీసుకొస్తారు? మండలానికి 15 ఎకరాలు 16 ఎకరాల స్కూలు, లేకుంటే 10 ఎకరాల సుమారుగా 10 ఎకరాల నుంచి స్కూళ్ళకు పెడతా ఉంటే, ఇప్పటికే గురుకులాల లాంటి వ్యవస్థను తీసుకురావడం వల్ల
ఎంతో కొంత మెరుగైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏం లేవు. గురుకులాల్లో ఉండడం వల్ల ఏమైందంటే ప్రభుత్వ స్కూళ్ళ నుంచి విద్యార్థులంతా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికే స్కూల్స్ మూతపడే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లేదా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడితే ఎక్కడి నుంచి పోవాలి అక్కడికి పిల్లలు? ఈ ప్రభుత్వ స్కూల్ నుంచే పోవాలిగా. మరి ఇక్కడ ఇలాంటి రకరకాల స్కూల్స్ తీసుకురావడం వల్ల ఇక్కడ పిల్లలు తగ్గిపోవడం వల్ల దాన్ని టీచర్లను బదనాం చేసి టీచర్లు పిల్లలు లేరు కాబట్టి చెప్పి వాళ్ళని అక్కడ స్కూల్స్ మూతివేయడం. మేడం ఒక స్టేట్మెంట్ ఇస్తాను నేను. ఒక ఊరిలో ఒక స్కూల్ మూతపడితే గదికి తాళం వేసినట్టు కాదు, అక్కడ బిల్డింగ్ కు తాళం వేసినట్టు కాదు, ఆ ఊర్లో చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తుకు తాళం వేసినట్టు అది. ఇది ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే మీరు అడిగినట్టు తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో అసలు అది ఒక అంశానికి పొందడం లేకుండా ఉన్నది. ప్రధానంగా చెప్తున్నాం, మురళీ సార్ తీసుకొచ్చిన ముఖ్యమైన ప్రతిపాదన తెలంగాణ పబ్లిక్ స్కూల్ మండలానికి కూడా పెడతా అంటే ములుగు లాంటి, ఆదిలాబాద్ లాంటి, ఖమ్మం లాంటి ఏజెన్సీ జిల్లాలలో విద్యార్థులు మండల కేంద్రానికి 20-30 కిలోమీటర్ల దూరాన్ని ఉంటారు పిల్లలు. ఊర్లు గ్రామాలు ఉంటాయి. అక్కడ నుంచి ఎట్లా తరలిస్తారు? ఇక్కడ తరలించి ఎట్లా చదువుతారు వాళ్ళు? నర్సరీ, ప్రీ ప్రైమరీ, అంగన్వాడీ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పెడతా ఉంటున్నారు. ప్రైమరీ స్కూల్ అనేది ముఖ్యంగా ఊర్లో ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలి చదువు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎట్లా తరలిస్తారు ఇది? ఈ విద్యా కమిషన్ నివేదిక, మురళీ సారు చాలా ఏరియాలో తిరిగిన వ్యక్తి, ఈ నివేదికను ఎట్లా పక్కన పెడతారు? ఇలాంటి ప్రభుత్వ బడులను నాశనం చేసే నివేదికల నుంచి ఉపాధ్యాయ సంఘాల దృష్టి మళ్లించడానికి టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, వాటిని తగ్గించాలి అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మురళీ సార్ ఆ నివేదికలో. ఇక ఉపాధ్యాయ సంఘాలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఫెడరేషన్ సంఘాలు పక్కన కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అంతా జీతాల మీదనే ఫోకస్ చేస్తారు టీచర్స్, ఈ అంశాలను పట్టించుకోరని చెప్పి ఒక ఎత్తుగడ వేసిండు. ఇంకోటి కూడా, అసలు బడ్జెట్ అయితే మౌలిక సదుపాయాలు లేవని ఇది ఎక్కడ చెప్పకుండా మురళీ సారు ప్రైవేట్ విద్యని ఎట్లా కట్టడి చేయాలని చెప్పకుండా విద్యా కమిషన్ నివేదికలో టీచర్లకు 5 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ పెట్టాలంట. అది ఓకే, మీకు కాదంటలేదు, దాన్ని మేము స్వీకరిస్తాం. టీచర్లను 10 సంవత్సరాలు చేసిన తర్వాత టెస్ట్ పెట్టాలి, టెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకు అప్పుడైతే ప్రమోషన్స్ ఇవ్వాలి అని ఒక రకరకాలమైన టీచర్లను భయం ప్రాంతాలకు గురి చేసే నివేదికలో అంశాలు పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా విద్యా కమిషన్ మీద ఏదైతే నివేదికను గవర్నమెంట్ సమర్పించిందో ఆ విద్యా కమిషన్ నిలిపివేయాలి. ఖచ్చితంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలతోటి, సార్ లాంటి విద్యావేత్తలతోటి, మేధావులతోటి ఖచ్చితంగా చర్చించిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మీకు తెలుసు మేడం, నూతన జాతీయ విద్యా విధానాన్ని మీద చాలా రాష్ట్రాలు అభిప్రాయాలు చెప్పాయి. తెలంగాణ రాష్ట్రం కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము అమలు చేయమని చెప్పింది. కానీ దొడ్డిదారిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న అంశాలన్నిటిని కూడా సమర్థించుకుని వస్తా ఉన్నారు గవర్నమెంట్. ఇప్పుడు సార్ చెప్పారు ఒక మాట, సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ లో సాక్సులు ఇస్తాము, కంపాసులు ఇస్తాము, పెన్సిల్ ఇస్తాము, అన్ని ఇస్తామన్నాడు. నువ్వు ఎన్ని ఇస్తే ఉన్నది? అక్కడ టాయిలెట్స్ లేవు కదా, కూర్చోడానికి బెంచీలే లేవు కదా, ఎట్లా చదువుతారు? బ్లాక్ బోర్డులే లేవు కదా, ఎట్లా జరుగుతూ ఉంటుంది? సార్ ఇంతకుముందు ఇంకో మాట కూడా చెప్పి యూజీసీ గురించి, కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ శిక్షా అధిష్టానం ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యని కేంద్రీకృతం కోసం, అంటే కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో పెట్టుకోవడం కోసం ప్రయత్నం మొత్తం వికసిత్ భారత్ శిక్షా అధిష్టానం బిల్లులో ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉమ్మడి జాబితాలో విద్యని కేంద్ర జాబితాకు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు యూజీసీ మాత్రమే యూనివర్సిటీలకు నిధులు కేటాయించే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ యూజీసీ లేదు, ఒక కమిటీ చేస్తా ఉన్నారు. ఆ కమిటీలే ఆ నిధులని యూనివర్సిటీలకు కేటాయిస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భావజాలాన్ని, లేకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ భావజాలాన్ని ఏ యూనివర్సిటీలు అయితే అమలు చేస్తాయో, లేకుంటే ఏ రాష్ట్రాలు అయితే మనకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి వాళ్ళకి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో వస్తున్న విద్యా యూనివర్సిటీలని పక్కన పెట్టాల్సిన పరిస్థితి, వాటికి నిధులు కేటాయించకపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది గమనించవలసిన విషయం. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, విద్యాశాఖకు మంత్రిని కేటాయించలేదు, తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆయనకున్న బిజీ షెడ్యూల్లో విద్యాశాఖను ఎట్లా సమీక్షిస్తాడు? ఇది కూడా ఆలోచన చేయాలి. ఒక విద్యాశాఖ మంత్రితో ఒక ఉపాధ్యాయ సంఘాలకు ఎప్పుడైనా వెళ్ళాలంటే విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్తాం. ముఖ్యమంత్రి ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే. ఇది తెలియని పరిస్థితి. ఆయన చాలా స్కూల్స్ చూసుంటాడు. అసలు ఎంత దరిద్రమైన ఒక 1600 స్కూళ్ళల్లో అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు. అసలు ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా అక్కడ వసతులు లేవు. విద్యా కమిషన్లు ఇలాంటి ఏమి లేవు. ఇలాంటి అంశాలు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఆయన. ఏమైనా అందులో మెయిన్ ఏంటంటే టీచర్ల, స్కూల్ అసిస్టెంట్, మా దగ్గర ప్రైమరీ స్కూల్లో పనిచేసే వాళ్ళని ఎస్జిటీలు అంటాం, హై స్కూల్లో పనిచేసే వాళ్ళని స్కూల్ అసిస్టెంట్ అంటాం. ఈ పేరు తీసేయాలి, అందరు కలిపి ఒకటే పేరు పెట్టాలి, ఇలాంటి రకరకాల అసలు ఎక్కడ పొందడం లేకుండా ఉన్నది ఆ విద్యా కమిషన్ నివేదిక. అందులో కొన్ని అంశాలు స్వీకరించడానికి అవకాశం ఉంది, మీకు కాదంటలేము. 18% బడ్జెట్ కేటాయించాలి, కొన్ని అంశాలు పేర్కొనడం జరిగింది లేండి, అది మేము స్వీకరిస్తాం. చాలా అంశాలు కూడా ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగానే ఉన్నాయి. అవి ఆ నివేదికను కూడా నిలిపివేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు నెక్స్ట్ రాబోయే బడ్జెట్ లో ఖచ్చితంగా విద్యకు 20% నిధులు కేటాయించాలి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 15 రోజుల కాంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విద్యా పరిరక్షణ కమిటీ ఒక కమిటీ ఏర్పడి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, యూనివర్సిటీ మేధావుల సంఘాలు కావచ్చు, పరిగణ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా విద్యకు 20% నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నాగరాజు గారు. మోహన్ రావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇది కేవలం నిధులకు సంబంధించిందేనా? ఇంకా ఎంత డీప్ అంటే ఆల్రెడీ నాగరాజు గారు అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఎక్కువ టీచర్ సాలరీస్ కి వెళ్ళడం గాని, మీరు కూడా చెప్పారు నెంబర్ ఆఫ్ నేమ్స్ తో స్కూల్స్ ఇవన్నీ చేయడం గాని. సో విత్ ఇన్ వాళ్ళు ఇచ్చేటువంటి బడ్జెట్ లో అంతో ఎంతో జరిగే నష్టం కన్నా కొంచెం మినిమైజ్ చేసుకోవాలన్నా, కొంచెం బడ్జెట్ పెంచినా విద్యారంగంలో మార్పులు రావాలన్నా ఎటువంటి సంస్కరణలు అవసరం? ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన నియంత్రణ చేయించాల్సినటువంటి అవసరం చాలా ఉంది మేడం. మనందరం చూస్తూ ఉన్నాం, ఎవ్రీ ఇయర్ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు అనేవి భయంకరంగా పెంచేస్తున్నారు. అయితే ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మురళీ గారి కమిటీలో ఒక సూచన చేయడం అనేది జరిగింది. అదేంటంటే ఈ ఫీజులను ప్రైవేట్ స్కూల్లో ఫీజులను నియంత్రించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. అయితే నాకు తెలిసి ఇది కొత్త సూచన ఏం కాదు. గతంలో కూడా తిరుపతిరావు గారి చైర్మన్షిప్ లో ఇట్లాంటి కమిటీ ఒకటి వేసినట్టుగా నాకు బాగా గుర్తుంది. అయినా కూడా పెద్దగా పాజిటివ్ గా ఏమైతే జరగలేదు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్లను ముందుగా నియంత్రించాల్సినటువంటి ఒక అవసరం అయితే ఎంతైనా ఉంది. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే కంపారిటివ్లీ విత్ ది ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లో మంచి స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ నియామకంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ పట్ల ఈ విద్యార్థుల్లో కానీ పేరెంట్స్ లో కానీ ఒక రకమైనటువంటి నెగటివ్ ఫీలింగ్ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏముందంటే అసలు గవర్నమెంట్ లో ఎవరు కూడా పనిచేయరు అనేటువంటి ఒక దురభిప్రాయం చాలా మంది ప్రజల్లో, నేను చెప్పిన మాటలు కొంచెం బాధాకరమైనటువంటి కూడా ఇది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఈ రకమైనటువంటి అంశాలు జరగకుండా ఉండాలంటే ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే, ఈ ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు అనివార్యంగా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిట్ చేయడం అనేది చాలా అవసరం. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక కలెక్టర్ గారి అబ్బాయో, లేకపోతే ఒక ఎస్పీ గారి అబ్బాయో, ఒక డిఎస్పీ గారి అబ్బాయో, ఒక తహసీల్దార్ గారి అబ్బాయో వాళ్ళ పిల్లలు స్కూళ్ళలో చదివారు అనుకోండి, డెఫినెట్ గా టీచర్లు కూడా చాలా జాగ్రత్త పడతారు మేడం. ఆ రకంగా జరగట్లేదు. ఈనాడు ఒక ముద్ర వేసేసారు, ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ లో చదవాలి అనేటువంటి ఒక ఇంప్రెషన్ అనేది బాగా వచ్చింది. దీన్ని తొలగించాల్సినటువంటి అవసరం చాలా 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 ఉంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకా బడ్జెట్ గురించి మనం మాట్లాడినాం. నాకు తెలిసినంత వరకు సార్ చాలా ఆప్టిమిస్టిక్ గా మాట్లాడారు. 18%, 20% దాకా వెళ్ళారు. నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈసారి బడ్జెట్ లో కూడా విద్యారంగానికి ఎక్కువగా నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంది అని నేను అనుకోవట్లేదు. ఇందుకు నేను పెసిమిస్ట్ కాదు మేడం. అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా అసలు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే, ఓట్లు ఏ రంగా పడతాయి, ఓట్లు పడేటువంటి అంశాలకి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి రీతిలో ఆలోచిస్తుందే తప్ప మనం అనుకున్నట్టుగా విద్యారంగానికి ప్రాధాన్యం అనేది ఇవ్వడం లేదు. అయితే ఇక్కడ గమనార్హమైనటువంటి అంశం ఏంటంటే, ఒక తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే అనివార్యంగా విద్యారంగానికి ప్రాముఖ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది, ముఖ్యంగా బిలో పవర్టీ లైన్ లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ కి వస్తారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో సార్ ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మోడీ గారు కూడా చెప్తా ఉన్నారు, బేటీ బచావో బేటీ పడావో అని. ఈ రకంగా దురదృష్టవశాత్తు ఏ రాష్ట్రంలో కూడా అడుగులు పడట్లేదు. ముఖ్యంగా గర్ల్స్ ఈ పర్సంటేజ్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నాగరాజు గారు చెప్పినట్టుగా చాలా స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు. ఒకవేళ టాయిలెట్స్ ఉన్నా కూడా అక్కడ నీళ్లు ఉండవు. ఇందులో ఇవన్నీ కూడా పెద్ద సమస్యలుగా, దీనికి పెద్ద బడ్జెట్ అలాట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇవి చిన్న చిన్న సమస్యలు. ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్టుగా ఈ బస్సెస్ ఇవన్నీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదు మేడం. ది విలేజర్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ప్రతి స్కూల్లో అవసరమైనటువంటి ఎంతమంది టీచర్లు అవసరమో అంతమంది టీచర్లు అక్కడ ఏర్పాటు చేయాలి. అదే రకంగా ఎన్ని క్లాస్ రూమ్లు అవసరమో అన్ని క్లాస్ రూమ్లు ఉండాలి. తర్వాత ప్లే గ్రౌండ్ అనేది ఉండాలి.
తర్వాత ఇవి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నాగరాజు గారు చెప్పినట్టుగా ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి యొక్క శిక్షణ అనేది కూడా చాలా అవసరం. ముఖ్యమంత్రి గారు చాలా చాలా విషయాలను ప్రస్తావించారు. అవన్నీ కూడా అయ్యేటువంటి అంశాలను నేను అనుకోవట్లేదు. చిన్న చిన్న విషయాల పైన దృష్టిని కనుక కేంద్రీకరించి తర్వాత ఇంకొక మురళి గారు మనం విద్యా కమిటీ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ టీచర్స్ ని ఇనిషియల్ గా కాంటాక్ట్ బేసిస్ మీద అపాయింట్ చేయలేను. ఐ టోటలీ డిసగ్రీ విత్ దిస్. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి యొక్క పరిణామం. ఒకవేళ నిజంగా కనుక మీరు టీచర్స్ ని కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చి అపాయింట్ చేసినట్లయితే విద్యా విధానం అనేది మరింత నష్టపోయేటువంటి ఒక అవకాశం అనేది ఉంది. వాళ్ళు ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళు కమిట్మెంట్ తో పని చేయరు. తర్వాత సబ్జెక్టివ్ కరెక్షన్, వాళ్ళు ఏదో హెడ్ మాస్టర్స్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి అని చెప్పినట్టుగా ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా నా ఉద్దేశంలో ఈ హెడ్ మాస్టర్స్ ను డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండకూడదు మేడం. ఎందుకంటే దే షుడ్ హావ్ సమ్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు టీచర్ గా పనిచేస్తేనే వాళ్ళకి అసలు స్కూల్ అంటే ఏంటి, స్కూల్ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది తప్ప డైరెక్ట్ గా హెడ్ మాస్టర్స్ ను రిక్రూట్ చేయాలి, ఇనిషియల్ గా కొంత పర్సంటేజ్ పెట్టి తర్వాత మొత్తం పెట్టాలి అని చెప్పారు. అది కూడా కరెక్ట్ కాదు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కి వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చాలా చెప్పారు. దురదృష్టవశాత్తు విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రతిసారి గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి కానీ ఎక్కడ ఇంప్రూవ్మెంట్ జరగట్లేదు. ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం అనేది జరగట్లేదు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని కానీ, కాకతీయ యూనివర్సిటీని కానీ, నాగార్జున లేదనుకోండి మన దగ్గర, మహాత్మా గాంధీ యూనివర్సిటీస్ కానీ కనుక తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది పోస్ట్ అన్ని కూడా వ్యాకెంట్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యారంగంలో గణనీయమైనటువంటి యొక్క మార్పులను మనం ఏ రకంగా ఆశించవచ్చు అనేది $1 million కోసం. కాబట్టి గవర్నమెంట్ కమిట్మెంట్ తో ఉండాలి. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది నిజంగా అభివృద్ధి చెందాలి అని మనం అనుకున్నట్టయితే ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్ ను డెవలప్ చేయాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది కేవలం నా ఉద్దేశంలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇది జరగాలి అంటే విద్యార్థులందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎకనామిక్ స్టేటస్ నాణ్యమైనటువంటి యొక్క విద్యను సమకూర్చాల్సినటువంటి యొక్క అంశం ఉంది. అంటే ఈ రాజకీయాలకు అతీతంగా నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళు కొంత మేరకు ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అదే రకమైనటువంటి యొక్క ప్రయత్నం తెలంగాణలో కూడా రావాలి అని నేను గట్టిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. ఫైనల్ గా ఈ టాపిక్ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఇద్దరు 1-2 minutes లో కన్క్లూడ్ చేస్తే దీంతో చర్చను ముగిద్దాం. ముందు నాగరాజు గారు మీరు కన్క్లూడ్ చేయండి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి అనేది మురళీ సార్ చెప్పాడు మేడం. అది ఎంత హాస్యాస్పదం అంటే తెలంగాణ గవర్నమెంట్ మన విద్యా హక్కు చట్టంలో ప్రైవేట్ పాఠశాలల్లో 25% మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలి. ఇది విద్యా హక్కు చట్టంలో ఉంది. సుప్రీంకోర్టు కూడా మన నెల రోజుల క్రితం తీర్పును ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు అవే అమలు చేస్తలేవు. ఆ ప్రభుత్వ పాఠశాలలు ఆ ఒత్తిడి సరిగ్గా అమలు అయ్యేటట్టు ఒత్తిడి తీసుకురావట్లేదు. ఇంకా ఫీజుల నియంత్రణ ఎట్లా చేస్తారు? సార్ ఇంకో మాట చెప్పిండు, ప్రభుత్వ పాఠశాలల మీద ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నా కూడా తల్లిదండ్రులకు ఎందుకు నమ్మకం కలగడం లేదు అని అంటే సారు చెప్పిండు, ఆన్సర్ కూడా సారే చెప్పేసిండు. దానికి టీచర్లే కాదు, సార్ చెప్పినట్టు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించినప్పుడు టీచర్ల మీద కొంత శ్రద్ధ పెరుగుతుంది. టీచర్లు కొంత ప్రభుత్వం కూడా పట్టించుకునే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కూడా నమ్మకం కలుగుతూ ఉంటుంది. ఈ ఎక్కడ కూడా వాస్తవానికి ఏంటంటే ఎన్నికల సమయంలో కావచ్చు, ఎప్పుడు కూడా ప్రజలు కానీ అటు గవర్నమెంట్ కానీ తను ప్రకటించే మేనిఫెస్టోలో విద్య గురించి ఎక్కడ ప్రకటించరు. ప్రజలు కూడా ఆ వైపుగా ఆలోచన చేయరు. విద్య గురించి ఏమంటున్నారు గవర్నమెంట్, ఏ పార్టీ ఏం మేనిఫెస్టో ఏమైనా పెట్టిల్లు అనే విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఫస్ట్ ప్రభుత్వం దృష్టిలో ఏ ప్రభుత్వం అయినా కానీ విద్యను ప్రియారిటీ ఇవ్వదు ఫస్ట్. ఇంకొకటి, ఇప్పుడు ప్రధానంగా మనం ఎత్తి చూపాల్సిన అంశం ఏంటిదంటే టీచరు తరగతి గదిలో ప్రభుత్వ పాఠశాలలో టీచరు స్వతహాగా పాఠం చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. మీరు గమనించండి మేడం, సార్ కూడా గమనించి ఉంటాడు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్ని NGO సంస్థలు పుట్టగొడుగులా ఆక్రమించుకునే ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చేసినాయి. ఫిజిక్స్ వాళ్ళని, ఖాన్ అకాడమీ అని, స్టెమ్ అని స్వచ్ఛంద సంస్థలు వచ్చేసి తరగతి గదులలో వాళ్ళు వచ్చి పాఠాలు చెప్తా ఉన్నారు. వాళ్ళే వర్క్స్ ఇస్తా ఉన్నారు. టీచర్లని తన సొంతంగా చెప్పలేని పరిస్థితి. 220 రోజులు, సరే ఈసారి 230 రోజులు విద్యా సంవత్సరం 10 దినాలు అయితే, నేను మొన్న ఫెడరల్ తెలంగాణ కూడా ఒక వ్యాసం రాసిన
24 రోజులు శిక్షణ తరగతిలో ఇవ్వడం జరిగింది, శిక్షణకే కేటాయించడం జరిగింది టీచర్లని. అంటే పాఠశాలలో దూరం చేయడం జరిగింది. ఇక ఎట్లా నాణ్యమైన విద్యని ప్రభుత్వం ఎట్లా ఆశిస్తుంది ఇక్కడ నుంచి? కాబట్టి సరే కన్క్లూజన్కి వస్తుందాం. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చిత్తశుద్ధి ఉంటే వచ్చే బడ్జెట్లో నిధులు సరిగ్గా కేటాయించాల్సిన అవసరం ఉంది. 20%, మేమైతే 20% డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీసం 15 జాతీయ సగటుకు 15% కేటాయించినా కూడా సంతోషంగా 15 నుంచి 20% మధ్యలో ఖచ్చితంగా బడ్జెట్ కేటాయించాలి. ఎప్పుడైతే బడ్జెట్లు కేటాయిస్తాయో క్షేత్రస్థాయిలో ఉన్న పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ఇంకొకటి కూడా ఈ ప్రస్తావన బడ్జెట్లు కేటాయించినప్పుడు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అంకెల గారడి ఉంటుంది. నిధులు పెరుగుతున్నాయని చెప్తుంది గవర్నమెంట్, కానీ నిధులు కాదు పెరగాల్సింది, బడ్జెట్లో శాతం పెరగాలి. విద్యా కేటాయింపులు ఉన్న శాతం పెరిగినప్పుడే నిధులు పెరిగినట్టు. నిధులు పెరగడం కాదు, శాతం పెరగాల్సి ఉంటుంది. బడ్జెట్ కేటాయించిన విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ను కూడా కేవలం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసమే కేటాయించాలి. ఈ మళ్ళీ టీచర్ల జీతాల కోసం కాదు ఇది. అట్లా కేటాయించినప్పుడు మాత్రమే సరైన న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ నాగరాజు గారు. మోహన్ రావు గారు, ఇప్పుడు మీరు కన్క్లూడ్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేడం, విద్య చాలా ప్రముఖమైనటువంటి అంశం కాబట్టి ముందుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి కాల విద్యాశాఖ మంత్రిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇందాక మనం టీచర్ల గురించి మాట్లాడుతున్నాం. టీచర్ల గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి చదువే కాదు, చదువుతో పాటు అనేక రకాలైనటువంటి ఇతర పనులను కూడా అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. నా దృష్టిలో ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ సెన్సెస్ గురించి కానీ లేకపోతే ఇతరత్ర విషయాల గురించి కానీ ఈ టీచర్లకు అడిషనల్ బర్డెన్ అనేది పూర్తిగా నిలిపివేయాలి. ఈ రకంగా చేయడం అనేది చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. అదే రకంగా ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ఈ తెలంగాణలో ఇప్పుడు ఏవైతే రకరకాల 11 రకాల స్కూల్స్ ఉన్నాయో వీటన్నిటినీ తీసేసి స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఒక డిపార్ట్మెంట్ కి తీసుకొచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ చూడాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత అదే రకంగా ఇంటర్మీడియట్ విద్యలో కూడా గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మేడం. ఎందుకు ఈ రకంగా చెప్తున్నానంటే, ఇట్స్ ద ఓపెన్ ట్రూత్. ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఈనాడు కొన్ని ప్రైవేట్ కాలేజీల చేతిలో పూర్తిగా ఉంది అని మనం చెప్పుకోక తప్పదు. వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డుకు కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇంటర్మీడియట్ బోర్డుకు ఈనాడు టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. ఇది ప్రభుత్వానికి తెలుసు, పేరెంట్స్ కు తెలుసు, అందరికీ తెలుసు. అయినా కూడా ఇందులో ఏ రకమైనటువంటి మార్పులు జరగట్లేదు. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది ఏదైతే ఉందో ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్యను బిజినెస్ గా మార్చేశారు. విద్య బిజినెస్ గా మారడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అంశం. తర్వాత మనం కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటున్నాం, అదంటున్నాం, ఏది కూడా జరగట్లేదు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సార్ అన్నట్టుగా నేను అంత ఆప్టిమిస్ట్ గా లేదులే కానీ సార్ 18% అన్నారు. 18% ఇవ్వకపోయినా పర్లేదు సార్, కనీసం ఒక 10% 12% ఇచ్చినా కూడా ఐ విల్ బి మోర్ హ్యాపీ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోహన్ రావు గారు, నాగరాజు గారు. ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు ఇంతటితో ఈ చర్చ.